ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనుడు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు. ఏప్రిల్ 13. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులునై ఉన్నారు గనక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశులను విసర్జించుడి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. దేవుడు యాకోబుతో బేతేలుకు వెళ్ళమని చెప్పెను గాని అతడు చాలా ఆలస్యము చేసెను. మరలా దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పెను. ఆదికాండం 35వ అధ్యాయం 1వ వచనం. చివరికి యాకోబు దేవుడు తనను నిజముగా బేతేలునకు వెళ్ళమని చెప్పుచున్నాడని గ్రహించెను. తన కుటుంబీకుల వైపు చూచి వారు అన్య దేశస్థుల వలె వస్త్రములు ధరించుకొనుచున్నారని గమనించెను. ఈ లోక సంబంధమైన వస్త్రములు శరీర సంబంధమైన కోరికలను అతిశయమును కనపరుచుచున్నవని గ్రహించెను. చాలా తరచుగా పిల్లలు పాపపు అలవాట్లు కలిగి పాపపు స్నేహములలో పడిపోదురు. తమ యవన ప్రాయములో లోక సంబంధమైన అలవాట్లకు బానిసలగుదురు. వారు ధరించు ఈ వస్త్రములను చూచి మనము సులభముగా వివేచించవచ్చును. కానీ చాలామంది తల్లిదండ్రులు పూర్తిగా గుడ్డివారై ఉండి తమ పిల్లలు నెమ్మదిగా సాతాను వలలో పడుచున్నారని గ్రహించలేక వారు నెమ్మదిగా మా పిల్లలు చాలా మంచివారు, చాలా అమాయకులు అని చెప్పుదురు. యాకోబు తన ఇంటి వారికి అన్య దేవతలను, అన్య వస్త్రములను, ఆభరణములను తీసివేయుడని ఆజ్ఞాపించెను. అతడు వాటన్నింటినీ మస్తకి వృక్షం క్రింద పాతిపెట్టెను. ఆ విధముగా యాకోబు కుటుంబంలో ఆత్మీయ మేలుకొలుపు, ఉజ్జీవము కలిగినది. దాని తర్వాత యాకోబు తన వారు ప్రయాణము కొనసాగించిరి. దేవుని భయము వారి చుట్టూనున్న పట్టణముల మీద నుండెను. ఆదికాండం 35వ అధ్యాయం 5వ వచనం. ఎంత మార్పు కలిగినది! ఇప్పుడు చుట్టుప్రక్కల పట్టణముల వారందరూ యాకోబుకు భయపడసాగిరి. వారు దేవుని ప్రజలు అని వారిలో వారు గుసగుసలాడుచూ ఉండిరి. అంతకు మునుపు తన శత్రువులను శాంతపరచుటకు యాకోబు వణుకుచు అనేక ప్రణాళికలను వేయుచుండెడివాడు. ఇప్పుడు అట్లు లేడు. ప్రజలు యాకోబును సమీపించుటకు వణకసాగిరి. వారికి దేవుని భయము కలిగెను. యాకోబు కుటుంబంలో ఈ ఉద్యమం వచ్చిన తర్వాత దేవుడు మరలా యాకోబునకు ప్రత్యక్షమై అతనిని ఆశీర్వదించెను. ఆదికాండం 35వ అధ్యాయం 10 నుండి 12వ వచనం. దేవునికి సంపూర్ణముగా లోబడుము. దయచేసి దేవునికి సంపూర్ణంగా లోబడుము. దేవుని ఇల్లైన బేతేలునకు వచ్చుటకు ఆపివేయకుము. దేవుని ఇంటి నుండి నిన్ను దూరపరచు శత్రువు యొక్క కుయుక్తితో కూడిన పన్నాగములన్నింటి విషయమై జాగ్రత్త వహించుము. దేవుని ఇంటి యొక్క ఆశీర్వాదము క్రింద, భద్రత కింద నిన్నుంచవలనని దేవుడు కోరుచున్నాడు. దేవుని ఇల్లు అను తన సంఘము యొక్క నిర్మాణములో మన సంపూర్ణ భాగమును పొందినట్లు ఆయన సహాయము చేయునుగాక. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.